I briefly want to talk about సింగ్ గీతం. ఈ మూవీ చూసిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత కొంచెం రాత్రి అయినా కొంచెం ఈ వీడియో చేస్తాను. ఐ వాంటెడ్ టు టాక్ లిటిల్ బిట్ అబౌట్ దాట్. యూజువల్గా మూవీస్ అన్నిటి గురించి నేను ఎక్కువగా మాట్లాడను, కొన్ని సినిమాసే బాగా నచ్చిన వాటి గురించి మాట్లాడతాను. దిస్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ సింగీతం శ్రీనివాసరావు గారి లేటెస్ట్ ఫిల్మ్. ఆయన వయసు 94 సంవత్సరాలు ఇప్పుడు. ఆయన ఇప్పుడు ఒక సినిమా తీశారు. ఈ సినిమా కథ ఆయన పుష్పక విమానం రాసిన టైంలో రాసుకున్నారట. అంటే కమల్ హాసన్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో హీ వెంట్ విత్ దీస్ 2 స్టోరీస్. ఇది చేద్దామా, ఈ సింగ్ గీతం అని ఇప్పుడు తీసిన సినిమానా, మొత్తం పాట రూపంలో ఒక మ్యూజికల్, చాలా అరుదుగా చూసే ఒక ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఇది. మొత్తం స్టార్టింగ్ ఒక 15 నిమిషాల పాటు మాటలు ఉన్నాయి, తర్వాత సినిమా అంతా కూడా పాటలే ఉంటాయి. కానీ ఎక్కడా కూడా మీకు బోర్ కొట్టదు. ఐ విల్ టాక్ అబౌట్ దాట్. బట్ ఆఫ్ కోర్స్ ఇది పుష్పక విమానం, అదొక సైలెంట్ మూవీ. ఐ డోంట్ నో ఇఫ్ యూ వాచ్ దాట్. చూడకపోయింటే కనుక ఒకసారి సింగీతం శ్రీనివాసరావు గారి ఫిల్మోగ్రఫీ చూడండి, ఆయన తీసిన సినిమాలు చూడండి, అద్భుతమైన సినిమాలు ఉంటాయి. ఆదిత్య 369, మైకిల్ మదన కామరాజు, అపూర్వ సోదరులు, అప్పురాజా, కమల్ హాసన్ గారు డబుల్ యాక్షన్. ఒకళ్ళు కొంచెం చిన్నగా ఉండిపోతారు, ఒకళ్ళు కొంచెం నార్మల్ హైట్లో ఉంటారు. చూసే ఉంటారు ఆ సినిమా మీరు. సర్కస్లో పనిచేస్తారు. ది షార్టర్ వర్షన్ ఆఫ్ కమల్ హాసన్. ఇలాంటి కొన్ని అద్భుతమైన సినిమాలు తీసున్నారు సంగీతం గారు. మీరు చూసుండకపోయింటే యూ షుడ్ వాచ్ ఇట్. యూ విల్ ఎంజాయ్ దీస్ మూవీస్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. బట్ ఆఫ్ కోర్స్ ఈ సినిమా అప్పుడు ఎప్పుడో తీయాల్సింది, మొత్తానికి ఇప్పుడు కుదిరింది తీయడం. అండ్ దానికి వైజయంతి మూవీస్ వాళ్ళకి ఐ థింక్ యూ నీడ్ టు గివ్ అ హ్యూజ్ షౌట్ అవుట్ టు దెమ్. నాగ్ అశ్విన్ ఆయన కల్కి తీస్తున్నప్పుడు కొంచెం సపోర్ట్కి, హెల్ప్కి సంగీతం గారి దగ్గర నుంచి చాలా ఇన్పుట్స్ తీసుకున్నారట. అప్పుడు ఏర్పడిన ఒక రిలేషన్షిప్, దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కథ ఆయన చెప్పాలనుకున్నారని తెలిసి దాన్ని చెప్పారు. సో వైజయంతి మూవీస్కి, నాగ్ అశ్విన్కి ఐ థింక్ హ్యూజ్ క్రెడిట్ టు దెమ్ ఫర్ దిస్ బ్రిలియంట్ ఫిల్మ్. తప్పకుండా చూడాలి థియేటర్స్లో. అన్ని సినిమాలు థియేటర్లో బహుశా చూడకపోవచ్చు. ఇది నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది ఈవెన్చువల్గా. బట్ ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు వాచ్ ఇన్ ద థియేటర్స్. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. పాట రూపంలో ఇంట్రెస్ట్ అలానే అట్టే పెట్టడం మూవీ అంతా కూడా నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. దేవి శ్రీ ప్రసాద్స్ మ్యూజిక్ వాజ్ అవుట్ స్టాండింగ్. ఒక్కొక్కళ్ళ యాక్టింగ్ చాలా బాగుంటుంది. డైరెక్షన్ ఆఫ్ కోర్స్ వాజ్ అవుట్ స్టాండింగ్. మీరు అన్ని సంవత్సరాల క్రితం రాసిన కథ ఇప్పటికి కూడా రెలవెంట్గా ఉందా అనిపిస్తుంది. ఐ విల్ నాట్ గో ఇన్ ద డీటెయిల్స్ బికాస్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ని పాడు చేద్దాం అనుకోవట్లేదు. యూ షుడ్ గో వాచ్ ఇట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళకిచ్చిన ఆ చిన్న రోల్ అయినా సరే వాళ్ళకిచ్చిన ఇంపార్టెన్స్, ఆ డీటెయిలింగ్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. యూ షుడ్ ఎంజాయ్ దిస్. దే ఆర్ సమ్ స్పెషల్ క్యామియోస్. యూ విల్ ఎంజాయ్ దోస్ క్యామియోస్ ఆల్సో. అవేంటో కూడా చెప్పను. ఐ నో స్పాయిలర్స్ వచ్చేస్తాయి ఇన్స్టాగ్రామ్లో, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. నాకు ఎవరైనా చెప్తే నచ్చదు, మీకు నేను చెప్పను. బట్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ గో వాచ్ ది మూవీ. యూ విల్ ఎంజాయ్ దిస్. ఒక చెప్పే కదా, పాట రూపంలో అందరూ పాట పాడుతూనే సినిమా అంతా సాగుతుంది. దాంతోనే నవ్విస్తారు, దాంతోనే ఆలోచింపజేస్తారు, దాంతోనే కాస్త కన్నీళ్లు కూడా పెట్టిస్తారు. దాట్స్ ది పవర్ ఆఫ్ మ్యూజిక్, దాట్స్ ది పవర్ ఆఫ్ సినిమా, దాట్స్ ది పవర్ ఆఫ్ సంగీతం శ్రీనివాసరావు గారు. ఎంజాయ్ ది మూవీ. యూ విల్ ఎంజాయ్ ది మూవీ. ట్రస్ట్ మీ ఆన్ దాట్. వెళ్ళండి, మూవీ చూడండి. యు నో మీ, నేను పెయిడ్ రివ్యూస్ లాంటివి ఏమీ చేయను. నాకు జెన్యున్గా నచ్చితేనే దాని గురించి మాట్లాడతా. బోల్డ్ సినిమాలు చూసినా కూడా వాటి గురించి నేను మాట్లాడను. నచ్చకపోతే వదిలేస్తా అక్కడ. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు డీటెయిల్స్ అబౌట్ వై మూవీ డజంట్ వర్క్ ఫర్ మీ. అది కూడా చెప్పను ఎక్కువ సందర్భాల్లో. బట్ దిస్ ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్. ఐ వాంట్ యూ టు వాచ్ ఇట్. మీరు చూడాలి, ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలని ఒక చిన్న కోరిక నాకు కూడా. సో ప్లీజ్ గో అండ్ డూ దాట్. క్యాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎంజాయ్ చేస్తారు. అండ్ చూస్తుంటే గనక మీకు ఏమనిపించిన సినిమా గురించి లెట్ మీ ఇన్ ద కమెంట్స్. మ్యూజికల్స్ ఆర్ మ్యూజిక్ ఎక్కువ ఇష్టం లేకపోతే, మూవీలో క్యారెక్టర్ ఉంది, మ్యూజిక్ అంటే పడదు, అలాంటి వాళ్ళు అయితే మీకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో. బట్ మ్యూజిక్ నచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఐ థింక్ మెజారిటీ ఆఫ్ అస్ విల్ ఎంజాయ్ దిస్. సో ప్లీజ్ డూ దాట్. లెట్ మీ ఇన్ ద కమెంట్స్. చూసిన తర్వాత ఏమనిపించిందో వెనక్కి వచ్చి మళ్ళీ వీడియో కింద కమెంట్ పెట్టచ్చు, తర్వాత వీడియోలో అయినా కమెంట్ పెట్టచ్చు. సింగ్ గీతం అని పెట్టి, వాట్ బ్యూటిఫుల్ వర్డ్ ప్లే కదా. ఆయన పేరే సింగ్ గీతం, దాన్నే మార్చి మూవీకి టైటిల్గా పెట్టారు సింగ్ గీతం అని. గీతాలు పాడుకుంటూ సినిమా మొత్తం అంతా సింగుకుంటూ పూర్తి చేస్తారు కాబట్టి అద్భుతంగా ఆలోచించి మరీ టైటిల్ పెట్టారు. సో హ్యాట్స్ ఆఫ్ ఎట్ ఎవ్రీ లెవెల్. అండ్ అంతే, అక్కడితో ఈ వీడియోని ఆపేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టామ్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.